మొట్టమొదటి ప్రశ్న విశ్వాస ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు 40 రోజులు శిష్యునికి కనబడుతూ తాను సజీవుడని అనేక రుజువులు ప్రమాణాలు చూపించారు. ఎందుకు? 2 కారణాలు చెప్పండి. ముందుగా శిష్యులే నమ్మలేదు. యేసు చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన 3వ దినం లేస్తాడని చెప్పి శిష్యులే నమ్మలేదు. కాబట్టి శిష్యులకి ఆగుపరచాల్సి వచ్చిన తనని తానుగా. రెండోది, ఇప్పుడు చల్లాచెదరైపోయిన శిష్యుల్ని సువార్త ప్రకటించడంలో వాళ్ళని సిద్ధపరచాలి. కాబట్టి వాళ్ళని బలపరచడం కోసం రుజువులతో తనని తాను కనపరుచుకున్నాడు. నెక్స్ట్ సత్య సంస్థానం సహవాసం. ఫస్ట్ మొదటి కారణము ఒకటి, దేవుడు సజీవుడని నిరూపించడం ఒకటి. క్రైస్ట్ సెంట్రల్ చర్చ్. మొదటి కారణం, మనము తోమా నమ్మలేనట్టు, శిష్యుల్లో తోమా నమ్మలేనట్టుగా ఒకటి చూస్తాము. అందుకు రుజువు అంటే శిష్యుడికి రుజువుగా ఒకటి చూపిస్తాము. రెండవది ఏంటంటే, శిష్యులందరూ అంటే అపోస్తలులు ఏర్పరచబడిన తర్వాత వారు విన్న వాటికి చూచిన వాటికి సాక్షాత్తుగా అనేక మందికి పరిచర్య చేయడానికి రుజువుగా చూపిస్తాము. విశ్వాస ప్రార్థన అనేది సగం మార్కులు వస్తాయి. మరి సత్య సంస్థ సహవాసం సగం ఇదేనా? తాను సజీవుడని కనపరుచుకోవడానికి అనేక రుజువులు చూపించడానికి కారణం ఏంటంటే తాను బ్రతుకున్నానన్న నిర్ధారణ తెలియాలి. రెండోది ఆయన పునరుద్ధానం గురించి వారు సర్వలోకానికి వెళ్ళి సాక్షి ఇవ్వాలి. అక్కడ ఉంటుందని చెప్పి అక్కడ ఎగ్జాంపుల్గా చూపించారు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఉంటుంది. రెండవ రాకడ ఆయన ఆయన వెళ్ళినప్పుడు అనుభవం ఆయన మేఘవాడే అడిగితే వచ్చినప్పుడు కూడా మేఘవాడే వస్తారు. ఇక్కడ పక్కన వచ్చాను, కానీ ఏ రీతిగా అయితే వెళ్ళారో అదే రీతిగా తిరిగి వస్తారు అని చెప్తారు. ఇంకొక దగ్గర కొత్త సింహం వల్లే వస్తారు అని, కొత్త సింహం వల్ల తిరిగి వస్తారు అని చెప్పేసి వస్తారని ఉన్న అపోస్తలుల కార్యాలను మేఘము అనేది కొనిపోయేది ఉంటుంది. సో అదేవిధంగా మేఘారుడే వస్తాడని చేయడంతో మేఘారుడే వస్తాడని వాళ్ళు ఆరోగ్యంగా వెళ్తున్నప్పుడు ఆరోగ్యంగా వెళ్తున్నప్పుడు ఒక మేఘం వచ్చాక తీసుకుంటారు. అది దేవతలు వచ్చి అంటారు అన్నమాట. ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడు ఆ రీతిగానే వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడంటే మేఘాల మీద వెళ్ళాడు, తిరిగి మేఘాల మీదే వస్తాడు. కాబట్టి ఇప్పుడు సత్య సంస్కారం సహవాసం విశ్వ ప్రార్థన సర్వసభ మారింది. ఇతరాత్మ ద్వారా
యూదాను గురించి చెప్పిన ప్రవచనం ఏమిటి? మనం చెప్తున్నాం, దావీదు పరిశుద్ధాత్మ ద్వారా ఇస్కరియోతు యూదాను గురించి చెప్పిన ప్రవచనం ఏమిటి? అపోస్తలుల గారికి ఉండదు. మరి నాలుగు అడిగేస్తుంది రైట్ ఆన్సర్ చెప్తే ఇంకా ఆపేయండి. రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పరిశుద్ధాత్మ ద్వారా అతని ఉద్యోగులు తీసుకొని రాగా ఎవరి ఉద్యోగం ఇస్కరియోతు ఉద్యోగం. ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులు ఒక శిష్యుడు. కానీ అతన్ని యేసయ్యను అప్పచెప్పడం ద్వారా ఆ అపోస్తలులను కోల్పోయాడు. ఆ అపోస్తలులను ఎవరు వచ్చారు? మత్తయి వచ్చాడు కదా. అంటే అతని ఉద్యోగం ఊడిపోయింది. అతని ఉద్యోగం మరొకటి తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారంటే మత్తయి తీసుకున్నాడు. అది రైట్ ఆన్సర్. ఓకే. ప్రవచించిన ప్రవచనము అపోస్తల కార్యములో నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? ఆ ప్రవచనం ఏంటి? నా ఆత్మ దగ్గర మీద కుమ్మరించను, యవనులు దర్శనములు కత్తులు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించగలరు, వృద్ధులు కరుడి కప్పులు, నా దాసుల మీదను నా దాసురాముల మీదను నేను ఆత్మ కుమ్మరించినప్పుడు వారు ప్రవచించగలరు అనే ప్రవచనము యోవేల గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరుతున్నాను. ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరింది? వెంటనే అపోస్తలు మెడగంగా ఉన్నప్పుడు వారి ఆత్మను పొందుకున్నప్పుడు అది రైట్ ఆన్సర్. రైట్ సైకిల్ చెప్పిన వాళ్ళకి ఫుల్ మార్క్స్. మేడ గదిలో సంపూర్ణంగా నెరవేరిందా లేదా? సంపూర్తి వరకే నెరవేరింది. ఆ తర్వాత అన్య జనులు కూడా తర్వాత మిగతా అధ్యాయంలో నెరవేరుతుంది. అభిషేకంతో భాష మాట్లాడతారు. కళలు వాటి గురించి మిగతా అన్ని ఇంకా నెరవేరేవారు. సరి అయిన జగ దగ్గర పద్ధతిలో ఉంటుంది. కడవరి వర్షము తొలకరి వర్షము, కడవరి వర్షము తొలకరి వర్షము అనే ప్రవచనము దానికి సరైన ఎదురు పద్ధతిలో ఉంటుంది. అయితే ఇక్కడ మేడలో ఎవరైతే దేవుణ్ణి అడిగారో వాళ్ళ మీద మాత్రమే దేవుడు వచ్చాడు. అది మొత్తం సంపూర్ణం అవ్వాలంటే మొత్తం అందరి మీద కూడా ఆత్మ రావాలన్నమాట. సంపూర్ణ నెరవేరు. సంపూర్ణంగా అయితే నెరవేరలేదు. ఎందుకంటే అక్కడ 3 మంది చాలా తక్కువ మంది, 120 మంది కాబట్టి మిగిలిన అందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉండాలి కాబట్టి సంపూర్ణంగా నెరవేరలేదని మేము అనుకుంటున్నాం. సంపూర్ణంగా నెరవేరి వస్తుంది అని చెప్పారు అక్కడ ఆ ప్రవచన ప్రకారం. అక్కడ అందరూ లేదు, కొందరే ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా నెరవేరలేదని అనుకుంటున్నాను. మనుషులు 120 మంది ఆత్మ జరిగింది. అది తొలకరి వర్షం. మనుషులందరూ కూడా ఆత్మ తొలగడం అనేది కడవరి వర్షం. ఓకే. అప్పుడు ఏ గురించి అడుగుతున్నావు? కాదు. నెక్స్ట్ సత్య సంస్థాపక సమావేశం. సత్య సంస్థాపక రైట్ ఆన్సర్. ఇది మొదటి అభిప్రాయం ఉంటుంది.
ఆత్మ బాప్తిసం అంటే రక్షింపబడిన వారిని ఆత్మదేవుడు తీసుకెళ్ళి క్రీస్తు శరీరంలో చేర్చడమే ఆత్మ బాప్తిసం అంటారు. మనమందరం ఒక శరీరంలో ఉన్నందుకు ఒక్క ఆత్మ అయితే బాప్తిసం పొందుతుంది అంటాడు. 1 కొరింథీ 12 ఆత్మ బాప్తిసం అంటే రక్షణ పొందిన విశ్వాసాలందరినీ క్రీస్తు శరీరంలో చేర్చడము దాన్ని ఏమంటారు? ఆత్మ బాప్తిసం అంటారు. ఆత్మ బాప్తిసం అంటే అక్కడ జరగదు. మీరు చెప్పిన ప్రకారము అక్కడ రొట్టె విరుచుట అనేది ఏమీ జరగలేదు. అక్కడ అందరూ కూడా పరిశుద్ధత నిండుకొని మాట్లాడారు అని అక్కడ రాసి ఉంది. కాబట్టి దాని ప్రకారం ఆత్మ అభిషేకం జరిగిందని మేము అనుకుంటున్నాం. అలాగే ఆత్మ అభిషేకం కూడా ఆత్మతో పరిపాలనని వేసే అభిషేకం కూడా వాళ్ళు అభిషేకం రైట్ ఆన్సర్. శిష్యులు కొందరు చాలా మంది ఏమనుకుంటున్నారు? అభిషేకం అనుకుంటున్నారు. బాప్తిసం కూడా పొందారు. ఇంకా కొద్ది దినములలో మీరు ఆత్మలో బాప్తిసం పొందుతారు అంటాడు యేసయ్య. 1వ అధ్యాయం యోహాను నీటిలో బాప్తిసం క్రైస్ట్ సెంట్రల్ చర్చ్లో క్రీస్తు పునరుద్ధానం గురించి దావీదు ఏ కీర్తనలో చెప్పాడు? క్రీస్తు పునరుద్ధానం గురించి దావీదు ఏ కీర్తనలో చెప్పాడు? ఏ కీర్తనలో చెప్పాడు? కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూసుకొని చుట్టూ ఆయన నా కృపాలక్ష్యంలో ఉన్నందున నేను అది కింద ఉంటుంది. రైట్ ఆన్సర్. మైక్ పరిశుద్ధాత్మ వాగ్దానము మొదట ఎవరు పొందారు? రాంగ్ ఆన్సర్. ఎక్కడమ్మా? అంటే బాప్తిసం తీసుకున్న యేసుక్రీస్తుకి పౌరుల ద్వారా ఆత్మ దిగి వస్తుంది. నేను అనుకుంటున్నాను స్టెఫను రాళ్ళతో అక్కడ చంపబడుతున్నప్పుడు 7వ అధ్యాయంలోని అంతా తను స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఫస్ట్ ఆదికాండం నుంచి యేసయ్య వచ్చినంత వరకు కూడా చెప్తూ ఉంటారు. ఆ టైంలోని వాగ్దానం పొందింది యేసుక్రీస్తు అని ప్రస్తావించుంటారు. నేను పౌరానికి వస్తారు కదమ్మా, అది సువార్త ప్రకటించడానికి అభిషేకం. కానీ ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళీ అభిషేకం పొందుతాడు. అది మొట్టమొదటి అభిషేకం. ఆ అభిషేకమే నేను చూసి నిలిచిన దీన్ని బొమ్మరించారు. ముందు ఆయన పోటీ శిష్యుల మీద 120 మంది బొమ్మరిస్తారు. అది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటారు. క్రీస్తు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం పొంది పరిశుద్ధాత్మను వాగ్దానం యేసులో పొందాడు. అది గలిలే ప్రాంతంలో కాదు, అక్కడ ఎక్కడ పరలోకం యేసులో 2 సార్లు అభిషేకం పొందుతాడు. సరే, ఓకే, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ప్రవక్త అని చెప్పింది ఎవరు? రైట్ ఆన్సర్. 2వ అధ్యాయంలో క్రైస్తవులు అనబడిరి. క్వశ్చన్ చెప్తున్నాను మరొకసారి. క్వశ్చన్, అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అయ్యారు కదమ్మా. క్రైస్తవులు అనబడిరి అని ఉంది. క్రైస్తవులు అనబడ్డారు కదా. ఎవరు వాళ్ళని అనబడ్డారు? ఎవరు అన్నారు వాళ్ళు?
ఈ శిష్యులు క్రైస్తవులను అన్నారు. ఎవరన్నారు? రైట్ ఆన్సర్. కదా ఈ శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు కదా, ఎవరి వల్ల అనబడతారు? అన్యుల చేత అనబడతారు కదా. యేసుప్రభు నమ్ము, మీరు బాగా వినాలి. ఇప్పుడు శిష్యులు క్రైస్తవులు అయ్యారు కదా, అంటే క్రైస్తవులను అనబడ్డారు. వీళ్ళు క్రైస్తవులను గుర్తించింది ఎవరు? అన్యులు గుర్తించారు కదా. అది సింపుల్ క్వశ్చన్. సరే, నెక్స్ట్. గాబరప సత్యాన్ని లేదా బోధని శిష్యులు నార్మల్గా మనం జనరల్గా శిష్యులు అంటే ఆ గురువు ఏదైతే చెప్తారో అది నిజమో కాదో తెలుసుకొని దానిని అది వింటూ దానిని అనుసరించేవారు కూడా శిష్యులు అవుతారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తుని మాదిరిగా నడుచుకునేవారు క్రైస్తవులు. బైబిల్లో అంతియోకియా, ఇప్పుడు మీరు చూస్తారు కదా, మొట్టమొదటి శిష్యులు ఎక్కడ క్రైస్తులు అనబడ్డారు? అంతియోకియా. ఈ అంతియోకియాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రెండోది ఇస్రాయేలులోని అంతియోకియా. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పేతురు అంటాడు, మొట్టమొదట అన్యులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని అంటాడు పేతురు ఒక దగ్గర. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలని చెప్పిన 2 అపోస్తలులు, ఒక సువార్థికుడు ఉన్నారు. వారెవరు? నెక్స్ట్ అమ్మా. రైట్ ఆన్సర్. తమ్ముడు నువ్వు నెక్స్ట్ ఎవరు? ఇశ్రాయేలీయులు ఏ వాగ్దానం కొరకు కనిపెడుతూ దేవారాత్రులు దేవుని సేవించారు? ఇశ్రాయేలు ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు వాగ్దానం చేశాడు. అమ్మా ఆ మైకులు పనిచేయట్లేదు, చూడండి ఒకసారి, మైకులు పనిచేయట్లేదు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు దేవారాత్రులు దేవుని సేవించారట. ఒక వాగ్దానం కొరకు దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పొందుతామని దేవారాత్రులు దేవుని సేవించాడు. ఆ వాగ్దానం ఏంటి? అసలు వినపట్లేదు. పాలు తేనె ప్రయాణించు కనాను దేశంలోకి తమను ప్రవేశించేలా చేస్తారని ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టుకొని ఉన్నారని. రాంగ్ ఆన్సర్. సరిగా అర్థం అది. రైట్ ఆన్సర్. వాగ్దానం ఉన్నది అని దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు కనిపెడితే వాళ్ళు దేవారాత్రులు దేవుని సేవిస్తున్నారు. పౌలు తెస్సలోనిక సంఘస్థుల కంటే ఎందుకు గనులుగా ఎంచబడ్డారు? అయితే పౌలు గారు చెప్పిన బోధ అలా ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. కానీ ఎఫెసు సంఘస్థులు ఎలా అంటే, వాళ్ళ తెస్సలోనిక సంఘస్థులు ఎలా అంటే వారు బాప్తిస్మం తీసుకున్నారు, కానీ ఆ బాప్తిస్మం ఎటువంటిది అనే
ఆలోచన వారికి లేదనమాట. అందుకని బెరక సంఘస్థులు వాళ్ళు కొంచెం యోగ్యులు. వినా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పే బోధను తప్పుపట్టి వారిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ బోధ కూడా వాళ్ళకి వినే ఆ చెవులు వాళ్ళకి లేవు. కానీ బెరియా సంఘస్థులు అయితే వాళ్ళు ఆ బోధలో ఆధునిక కలవారై వారు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆ బోధ వారు చెప్పే బోధ నిజమా కాదా అని గ్రంథాలు తీసి అది నిజమా కాదా అని చెక్ చేసుకునేవారు. దానివల్ల పౌలు గారు అక్కడ అంటారు అన్నమాట, బెరియా సంఘస్థులు ఈ విషయంలో అయితే గనులు అని చెప్పి అక్కడ సంబోధించడం జరుగుతుంది. బెరియా గ్రామస్తులు చేసింది రైటే, బాగానే చెప్తున్నారు. కానీ ఆ తెసలోనిక సంఘస్థులను తప్పుపట్టే వాక్యం అని ఎంచుకున్నారు. వాళ్ళు పౌలు మాట్లాడుతున్నాడు, మనుషుడు మాట్లాడుతున్నారు అని అనుకోలేదు. వాళ్ళు నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు తెసలోనికులు. మరి మీరేంటి ఆ పౌలుని తప్పుపట్టారు? పౌలు కరెక్ట్. చెప్పమ్మా, చదువు అమ్మా, చదువు. చూడమ్మా, అక్కడ బెరియా గ్రామస్తులు అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీయా? త్రిత్వ దర్శనం అపోస్తుల కార్యాల్లో ఎక్కడ కనిపిస్తుంది? త్రిత్వ దర్శనము, త్రియేక దేవుని దర్శనము ఎక్కడ కనబడుతుంది అపోస్తుల కార్యంలో? ప్రపంచం చంపినప్పుడు త్రిత్వం మనకు కనిపిస్తుంది. రైట్ ఆన్సర్. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా, గ్రహిస్తున్నావా అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. త్రోవ చూపడం అంటే ఏంటి? త్రోవ చూపడం అంటే ఏమిటి? వాక్యం ఏం చెప్తుంది, వాక్య సారాంశం ఏంటండి అంటే ఎవరైనా చెప్పడానికి ఎలా తెలుస్తుంది అంటే వాక్య సారాంశం అన్నమాట, వాక్య భావం. రైట్ ఆన్సర్, సత్యం. ఇక్కడ వాక్య సారాంశము చెప్పడమే త్రోవ చూపడము, మార్గాన్ని చూపడం. ఓకే, నెక్స్ట్. చనిపోకముందే పురుగులు పడి చనిపోయింది ఎవరు? మరణించక ముందే పురుగులు పడి చనిపోయాడు ఒక ఆయన. చనిపోలేదు, మరణించలేదు, మరణించక ముందే పురుగులు పడి చనిపోయాడు. క్రీస్తు శరీరంలోనికి మనలను అవయవాలుగా చేరుస్తున్నది ఎవరు? అమ్మా, క్రీస్తు కాదు. రైట్ ఆన్సర్. ఏ అధ్యాయం? ఎవరు చెప్పారు? 7వ అధ్యాయం అండి. ఎవరు చెప్పారు? 7:50. అది ఎవరు చెప్పారమ్మా? సహస్రాధిపతి పౌలును చూసి ఎందుకు భయపడ్డాడు? రైట్ ఆన్సర్. ప్రవచించాడు. ఆ రెండు సంగతులు ఏంటి? ఆ ప్రవక్త పేరేంటి? మొదటి ప్రవచనం ఏంటంటే పౌరుని కట్టుతో మనకి జెరూసలేములో పోయి ఏంటంటే క్లౌడియా చక్రవర్తి కాలంలో పరువు రాబోతున్న ప్రవచనం. సో రెండు ప్రవచనాలు ఆగోబడి ప్రవచించారు. రైట్ ఆన్సర్. ఎవరమ్మా? కైసరా కైసరి దగ్గరికి వెళ్ళలేదమ్మా. చక్రవర్తి విమర్శకి వెళ్ళలేదు కదా.
నెక్స్ట్ క్వశ్చన్, అన్యుడా అలా చెప్తారని నాకు తెలుసు కాబట్టి ఎలా వేయడని చెప్పి అడుగుతాను కదా. మీరు ఎలాగయ్యాడని అని అడుగుతాను. మీ యూదులు అన్నారనుకో, అంటే పౌలు చెప్తున్నప్పుడు నీవు ఇంత తెలివిగా నన్ను యూదులు చేస్తున్నావే అని అంటాడు కదా. నీకు నిజానికి అక్కడ యూదులు అయితే కాదు, అన్యుడని అనుకుంటాను. తెలివిగా యూదులు చేస్తాను కాదమ్మా, తెలివిగా నన్ను క్రైస్తవులు చేస్తున్నామని అంటాడు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు కదా. యూదులు క్రైస్తవులు అవ్వాలి. సంబంధించిన వ్యక్తి యూదుడే కానీ ఏ రోజు సంబంధించిన వ్యక్తి అనుకుంటారు. ఏ రోజు ఏంటి? ఏ రోజు అంటే ఆయన ఇది కదా, ఆయన రాజు. ఏ రోజు రాజు వేరు, ఈయన వేరు, అగ్రిప్ప వేరు. పౌర్ణం కలిగిన దర్శనం ఏంటి? స్వర్ణం వినడం పౌలు వింటాడు. సౌల సౌల నేను నా నేల హింసించింది అని ఒక స్వరం వినబడక పేరు పౌలు వింటాడు. ఆ దర్శనం ఏంటని అడుగుతున్నాను. ఆకాశం నుంచి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆకాశం నుంచి అదే సౌల సౌలని నన్ను ఎందుకు కీర్తించుకున్నావు అని దేవుడితో మాట్లాడినప్పుడు నేనేం చేయాలి అని చెప్పి పౌలు గారు దేవుని అడిగినప్పుడు నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏదైతే పని చేయాలో అది ఒకరు వచ్చి నీకు చెప్తారు అని చెప్పి సమస్త ప్రాంతంలో జరుగుతుండగా ఆకాశం ఒక వెలుగు ఆయన చూస్తారు. ఆ గొప్ప దర్శనం వెలుగును చూస్తారనమాట. ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడతాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు. దర్శనం అంటే అది మహాప్రకాశం అని అనుకుంటున్నాను. దర్శనం విజయం క్రీస్తు నామం నిమిత్తము శ్రమపడుతూ పరదేశములో సువార్తను ప్రకటించారు. క్రీస్తు నామం నిమిత్తం మనం శ్రమపడినందుకు దేవుడు ఆయన విమర్శ చేస్తున్న పాత్ర ఆయన ఎంపిక చేస్తుంది. ఒకటి అభిజనులకు సువార్తను ఆయన ద్వారా ప్రకటించారు. ఆ వెలుగు మాట్లాడుతుంది, సౌల సౌల నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే నువ్వు ఎవరికి అడిగిన తర్వాత నువ్వు హింసిస్తున్న యేసుని చెప్తారు. అప్పుడు తనకి ఒక పరిసరాలుగా నువ్వు భయపడకు, ధైర్యంగా మాట్లాడాలని దేవుడు దర్శనంలో పౌలుతో మాట్లాడారు. శరీరంలో ప్రాణం చెప్పబడింది సంపూర్ణ కలగలేదు. భయపడకు, అంటే చెప్తారు. రాజులేక యెరూషలేము సాక్షులుగా ఉండడానికి చదివి అన్ని వేదికలు సాక్షిగా అన్నారు. వాళ్ళు ఏమంటే యూదులు ఎదుట, యెరూషలేము ఎదుట, యూదులు ఎదుట, రాజులు ఎదుట, ఇవన్నీ కలిసి సంపూర్ణ. అందువల్ల 50-50. నెక్స్ట్ యేసయ్య పౌలుతో అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య పౌలుతో అన్నాడు, ఇప్పుడు నీవు నన్ను చూచి ఉన్న సంగతి గురించి, ఇక మీదట నీకు కనబడబోవు సంగతుల గురించి అన్నాడు. బాగా ఇప్పుడు నన్ను చూసావు కదా, ఇప్పుడు చూసిన సంగతి గురించి, ఇక మీద కనబడబోవు సంగతుల గురించి నీవు నాకు సాక్షిగా ఉంటావు అన్నాడు. ఇక మీద కనబడబో అంటే ఏంటి? అప్పుడు చూడడం ఏంటి? ఇక మీద కనబడబోవడం అంటే ఏంటి? వినాయకుడు మీద ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? శ్రీనాయ కొండ మీద దేవుడు 2 రాకడలో ప్రత్యక్షమయ్యాడు. శ్రీనాయ కొండ మీద దేవుడు
ధర్మస్మార్థం రక్షణ పరచుకోకూడదు. రెండవది ఏంటంటే లేఖనంలో నుండి క్రీస్తు కనుగొనడం. అంటే లేఖనంలో చూస్తూ ఉండమని ఒక ప్రశ్న. ఇంకోటి ధర్మస్మార్థంలో దర్శనం. అంటే ఈ ఇది కనుగొని మీరు రైట్ ఆన్సర్. ఇది గణపతి రాసిన పత్రంలో ఉంటుంది. చాలా సాధిస్తున్నారు, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చాలా మంది చెప్పారు దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, చాలా సంతోషం. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు కొంచెం పరిశోధన చేయాలి. ఏం చేయాలమ్మా? పరిశోధన చేయాలి. వాక్య సారాంశమే సారాంశంలోకి వెళ్తే తెలుస్తుంది. అంతేనా? ఏమి దినాలు కనిపెట్టారంటే చెప్పేస్తారు 10 రోజులని. మళ్ళీ ఆయన మనసు మార్చుకొని మరి ఏమనంటే మరి నాకు తెలియదు అనుకోండి. కానీ ఇలాగ రావడం ఆగస్టు 16 తారీఖు. దేనిని బట్టి భూదిగంతంలో వరకు ఈ 12 మంది శిష్యులు సాక్షులయ్యారు. దేనిని బట్టి భూదిగంతంలో వరకు సాక్షులయ్యారట యేసుకు. దేనిని బట్టి? చదవండి. రొట్టెలు తెచ్చిపోయాను, అదే క్రీస్తు మానవుడు సాక్షులు. ఫస్ట్ మొదటి అయినా మేము పరిశుద్ధాలు శక్తి పొందింది. ఫస్ట్ అయినా మీరు పరిశుద్ధాలు పొందిన శక్తి పొందింది. దాన్ని బట్టి మీరు భూమి అందరి వరకు సాక్షులు అవుతారు. అంటే పరిశుద్ధాలు ప్రవేశించిన శక్తి పొందింది. ఏ విధంగా కదమ్మా ఆ యూద ఎలాగా వర్ణించాడు? ఏ విధంగా వర్ణించాడు? రైట్ ఆన్సర్. కాలంలో సమయంలో అంటే ఏమి? జరిగే సందర్భాలన్నీ ఒక కాలంలో జరుగుతాయి. అవి వాటి సంబంధించిన కాలాలు. అదే సమయాలలో రెండో రకాల సమయాలు దేవుడు నిర్ణయించి దాన్ని బట్టి జరిగిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రాజు ప్రదర్శన తీసుకున్నప్పుడు ఏసైకి కాలంలో సమయంలో ఆయన అధివర్షమని అంటే దేవుని సంకల్పంలో, అంటే దేవుడు అనుకునే సమయంలో ఏది జరగాలో అది దేవుడు ముందుగా నిర్ణయించిన విషయాలు, దేవుడు ముందుగా సంకల్పించిన విషయాలు బట్టి మనం అనుకోవచ్చు. సమయంలో తగిన కాలంలో తగిన సమయంలో చేస్తున్నాం అని చెప్పేస్తున్నాం. ముందరగా చెప్పండి. అర్ధరాత్రి వేళ రైట్ ఆన్సర్. పౌలు శిలువను ఎందుకు సెన్సార్ చేశారు? ముందు ఒక ఆవిడ అంటే సోది చెప్పే ఒక ఆవిడ వ్యాపారాన్ని వీళ్ళు పౌలు శీలులు ఆటంకపరిచి ఎవరైతే ఈ సోది చెప్పేవాడు అధికారం ఉంటాడో వీళ్ళిద్దరిని నా వ్యాపారాన్ని పోగొట్టు అంటే చెడగొట్టారు మీరు అని చెప్పి వీళ్ళని జైలుకి పంపిస్తారు. రైట్ ఆన్సర్. పౌలు బర్నబా ఇద్దరు వేరైపోయారు. ఒకసారి
రైట్ సైడ్ మత్తయ్య వాళ్ళు అమ్మా మత్తయ్య వాళ్ళు మధ్య మధ్య నెక్స్ట్ మార్పు రైట్ ఆన్సర్. నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తి ఎవరు? రాంగ్ ఆన్సర్. విశ్వాసం అని పేతురు అన్నాడు. ఎక్కడ అన్నాడు? ఇంటికి వెళ్ళక ముందు ఒక దర్శనం వస్తుంది, అన్ని జనులు కూడా స్వార్థని అందించాలి అని చెప్పేసి ఆ విషయం గురించి తర్కిస్తున్నప్పుడు మిగతా శిష్యులతో చెప్తున్నప్పుడు ఆ సంభాషణ అంటారు. రాంగ్ ఆన్సర్. 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా దగ్గర మీరు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆ మాట వాడతారు. ఫస్ట్ అననీయ సభల సందర్భం దగ్గర ఆ మాట వాడతారు. రైట్ ఆన్సర్. సంఘానికి గొప్ప హింస కలిగింది. అలా కలగటం దాన్ని మేలుగా మార్చే దేవుడు. ఆ మేలేంటి? ఆ శ్రమ ద్వారా అందరూ చెదిరిపోయారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి. వారు తిరిగినే యేసయ్యను నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారు. ఫస్ట్ అంటే ఆయన తెలియబడిన ఒక బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం కింద తెలియబడిన దేవుడు రాయబడి ఉంటుంది. మీకు అవిశ్వరులో ఒక మాట ఉంటుంది. ఫస్ట్ అంటే మీకు అవిశ్వరులో మనం ఆయన సంతానము గురించి మీకు అవిశ్వరులో మనం ఆయన సంతానమై ఉన్నామని విషయం దాన్ని బట్టి చెప్పారు. అంటే బలిపీఠం కింద పేరు బట్టి అవిశ్వరులో ముందుగా అదే బలిపీఠంను పెట్టుకొని ఆ బలిపీఠానికి తెలియని దేవుడు అని ఒక పేరుని పెట్టి వాళ్ళు దేవుని పూజిస్తున్నారు అన్నమాట. దేవుని పూజిస్తారన్నమాట. ఉందట దాన్ని నమ్మడానికి దేవుడు ఒక ఆధారం చూపించాడు. ఆధారం ఏంటి? భూలోకానికి యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చడానికి దేవుడు ఒక దినాన్ని కేటాయించాడు. దాన్ని నమ్మడానికి అందరికి ఆధారం చూపించాడు దేవుడు. ఆధారం ఏంటి? పట్టణంలో వేసే అంటున్నాడు అనమాట. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని చెప్పాడండి. అది ఏ పట్టణం? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్రిస్టియన్ ఫెయిత్ పుడింది. రైట్ ఆన్సర్. క్రిస్టియన్ ఫెయిత్ అబ్దుల్లా ప్రిస్కిల్లా ఎవరికి దేవుని మార్గాన్ని పూర్తిగా వివరించారు? అపోలో. అలెగ్జాండర్ అపోలో. రైట్ ఆన్సర్. అపోలో మారు మనసు విషయమైన బాప్తిస్మం రక్షకుడని నమ్మడం కోసం అది జీవాంతమైన మారు మనసు. అంటే క్రీస్తు నీళ్ళ బాప్టిజం. నీళ్ళ బాప్టిజం. జాన్ బాప్టిస్ట్ ఇస్ వాటర్ అంటే నీళ్ళలో వచ్చిన బాప్టిజం. మారు మనసు విషయమైన బాప్తిస్మం దేవుని వైపుకు తిరగడం అంటే మన పాపక్షమాపణ పొందుకొని దేవుని వైపుకు తిరిగి మారవలసుకున్నాం. కాబట్టి పాపక్షమాపణ కోరుకుంటే బాప్తిస్మం జరగలేదు. మారు మనసు విషయమైన బాప్తిస్మం ఈ ముందు చెప్పాను. యోహాను బాప్తిస్మం మారు యూదులకి బాప్టిస్ట్ ఇచ్చారు. బాప్టిస్ట్ ఇచ్చేవమా అంటే క్రీస్తు అని నమ్మించడం కోసం. ఈయనే క్రీస్తు లోక పాపం మోసుకుని దేవుని గొర్రెలు అని చెప్పి ఈ విషయమై మారు మనసు బాప్టిస్ట్ ఇచ్చారు. మీకు తెలపకుండా నేనేమి దాచుకోలేదని పౌలు ఎవరు చెప్పాడు? రైట్ సైకిల్ తెచ్చుకోవాలి. ఆయన అడిగిన వారందరికీ అర్థమైపడతారు. ఆయనకి విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. రైట్ ఆన్సర్. అపోస్తలుల కార్యాలు
తెలియలేని వారందరికీ యేసు పరలోకానికి విడిచి రాడు. ఏది జరిగినంత వరకు యేసు పరలోకానికి విడిచి రాడు. వచ్చినంత వరకు యేసయ్య పరలోక రాజ్యంలో అవశ్యము ఉండడం అవశ్యం. రొట్టె విరిచిన వరకు అసలు కూడుకోవడం చేస్తారు. కూడుకున్నారు ఎలాగ కూడుకున్నాం కాబట్టి రొట్టె ఇద్దామని కూడుకున్నారు. అసలు కూడుకోవడమే రొట్టె ఇవ్వడానికి కూడుకున్నారు. ఆదివారం ప్రతి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారంటే రొట్టె ఇవ్వడానికి అని బైబిల్లో ఉంది. సంవత్సరానికి ఒకసారి విరవాలి, నెలకు ఒకసారి విరవాలని బైబిల్ లెక్క లేదు. లేని పాటిస్తున్నారు, ఉన్నది పాటించట్లేదు. అది బాధాకరం. బైబిల్లో ఉన్నది పాటించట్లేదు, లేనివి పాటిస్తున్నారు. అవునా కదా? మనం సీరియస్నెస్ ఉండాలి. అది జోక్గా వెళ్ళిపోకూడదు. ఇవి సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు. అర్థమైందా? లేఖనాన్ని అపహాసం చేయకూడదు. ఇది సీరియస్గా మనం తీసుకోవాలి. పట్టణంలో పిలిచారు. నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్తారు. అర్థమంత లేదు. కల్దీలో ఒకసారి, హారాములో కల్దీలో ఒకసారి, హారాములో ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకో. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు తన ద్వారా రక్షణ పొందుతారని, తన ద్వారా రక్షణ దయచేస్తున్నాడు దేవుడని మోషేకు ఎలా తెలుసు? 40 ఏళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒకరు ఐగుప్తీయుడు, ఇంకొకరు ఇజ్రాయేల్. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మోషే వచ్చేసి ఇజ్రాయేల్ పక్షాన ఉండి ఐగుప్తీయుని కొట్టి చంపుతాడు. అప్పుడు మోషే అనుకుంటాడు అన్నమాట, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు నియమించాడని తెలుసుకునే రోజు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవని సర్దుబాటు చేసినప్పుడు వాడు అడుగుతాడు, మా మీద అధికారంగా ఉండడానికి నీకు ఎవరు నియమించారు అని మోషేని. దేవుడు మాట్లాడతారు కదా ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతారు కదా అక్కడ పొగలుతుందిరా. నువ్వు పదో సంగతి కాదు, నువ్వు మా సంగతి అని వాళ్ళ తెలుసుకుంటారు కదా. యూదుని అంటే కొన్ని హింసిస్తున్నప్పుడు మోషే ఐగుప్తులో ఉన్న సైనికులు చంపేస్తారు. ఫస్ట్ చంపినప్పుడు ఏంటవుతుందంటే, అంటే అప్పుడు మోషే కూడా గ్రహిస్తాడు అనమాట, ఎలాగైతే నేను ఐగుప్తుని చంపి ఇజ్రాయెల్ రక్షించానో అదే విధంగా నా ప్రజలు కూడా రక్షించుకుంటారని అలా గ్రహించవచ్చు. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? క్రిస్టియన్ యేసయ్య భాష. యెహోవా దూత నామం ఉంది కాబట్టి అది యేసయ్య భాష. ఖచ్చితంగా యేసయ్యే మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇస్తారు. 90 మార్క్స్తో మొదటి స్థానంలో సత్య సంస్థాపక సహవాసం వాళ్ళు. తర్వాత 50 మార్కులతో గ్రాండ్ టోటల్ 50 మార్క్స్తో మిస్పా ప్రార్థన మంది వారు చక్కగా మంచి ప్రోటీన్ ఇచ్చారు. అలాగే క్రిస్టియన్ ఫెయిత్ చర్చ్ వారు 35 మార్కులతో 3వ స్థానాన్ని సాధించారు. అలాగే క్రైస్ట్ సెక్టర్ చర్చ్ 4వ స్థానం, 4th ప్లేస్లో 12.5 మార్కులతో మార్కులు చెప్పలేదు. అందుకనే ఎనీహో చక్కగా ప్రతిస్పందించారు.
అందరికీ 35 మార్క్స్ వచ్చాయంటే మరి మిగతా అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోండి. ఈ విషయం క్రిస్టియన్ ఫెయిత్ చర్చ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి చదివి 35 మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా సంతోషం. మీకు 4 రోజుల్లో ఫస్ట్ పేరు పడతారేమో రోమి రాసిన పత్రిక. ఆమె సరే చాలా సంతోషమా కథ పాల్గొన్నారు. చెప్తారు బాగా చెప్తారు, సాయం చేస్తారు, బాగా చదవండి. మాకు కూడా నిన్ననే తెలిసింది. 2 మాటలు చెప్పండి. మాకు కూడా అసలు తెలియదు. మాకు నిన్న ఈరోజు మార్నింగే తెలిసింది. అప్పటికప్పుడు వచ్చినప్పుడే బైబిల్ తీసి చదివాం. ఎంతో కొంత దేవుడి నాలెడ్జ్ అలా చెప్పేసాము. చాలా సంతోషం. ఇంకా బాగా చదవండి. మీరు కూడా బాగా చదువుతున్నారు. అందరికీ ఫస్ట్ రావాలి. ఆ రీతిగా చదివి కష్టపడి చదివి లేకపోతే